హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి క్రాఫ్ట్ తీసుకొని వచ్చాను. ఈ క్రాఫ్ట్ ఏంటంటే పాండా. ఒక పేపర్తోని ఒక పాండాని చేశాను. లైక్ మీరు ఇంట్లో షోకేజ్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ మీరు ఏదైనా కాంపిటీషన్స్కి తీసుకెళ్ళినా అని బాగుంటుంది. ఇలాంటివి మంచి మంచివి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ మీకు కావాలి అంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. నన్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నేను పెట్టిన ఫస్ట్ అన్న వీడియో ఉంటే ఫస్ట్ మీకే వస్తుంది అండ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరేమంటే చూడగలరు. నేను ఒక పేపర్ తీసుకున్న A4 షీట్ పేపర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏమైనా స్టిఫ్ పేపర్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఏమన్నా సిలిండర్ షేప్లో ఏమైనా ఉంటే పేపర్ అట్టలాగా ఏమైనా ఉంటే దానికి మీరు ఒక వైట్ పేపర్ని స్టిక్ చేయొచ్చు. నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది ఈ పేపర్తో నేను ఐస్ అండ్ హ్యాండ్స్ తీసుకున్నాను. ఒక 5 మినిట్స్లో మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. మీరు ఏమన్నా క్రాఫ్ట్స్ ఏదైనా ఎందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ నా దగ్గర చాలా ఉన్నాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ మై వీడియోస్. అండ్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలాంటి డ్రాయింగ్లో కానీ లైక్ క్రాఫ్ట్స్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ షేర్ నా ఛానల్. మీరు వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ అవుతుండొచ్చు. నేను చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ. ఒక హ్యాండ్స్ ఒక బ్లాక్ కలర్ పేపర్ ఉన్నా సరిపోతుంది. మీ దగ్గర బ్లాక్ కలర్ పేపర్ లేకపోతే నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. స్కెచెస్తోని ఒక పేపర్ మీద బ్లాక్ కలర్ని మొత్తం వేసి అప్లై చేసేసి వేశాను. సో అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఆ టైంని కొంచెం తగ్గించాలని చెప్పేసి నేను ఇలాంటి కలర్ పేపర్స్ని యూజ్ చేశాను. ఈ కలర్ పేపర్స్ చాలా కంఫర్ట్గా చాలా బాగుంది మనం వెంటనే యూజ్ చేయడానికి. బయట ఒక బండిల్ దొరుకుతుంది డీమార్ట్లో, నాకు 60 రూపీస్ పడింది. అందులో 3 పేపర్స్ ఉన్నాయి అండ్ 7 కలర్స్ ఉన్నాయి. సో బాగానే వచ్చాయి. పేపర్ కూడా చాలా స్టిఫ్గా బాగుంది. మీరు అలా అది డీమార్ట్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అండ్ బయట కూడా ఇంకా ఈ పేపర్స్ బండిల్స్ బాగా దొరుకుతాయి. ఒక పేపర్ 2 రూపీస్ ఉంటుంది ఒక పేపర్. మీరు ఒక 10 రూపీస్లో అలా తెచ్చుకుంటే మీకు కావాలనుకున్న క్రాఫ్ట్స్ని చేసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. అండ్ నేను వీటిని ఐస్కి తీసుకున్నాను. ఫస్ట్ మీరు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. వర్క్ చేస్తున్నప్పుడు కట్ చేయాలి అంటే మనం స్కిప్ అవ్వచ్చు అండ్ షేప్స్ కూడా కరెక్ట్గా రాకపోవచ్చు. సో మనం కట్ చేసేటప్పుడే ఇలా సర్కిల్ షేప్లో. అండ్ నేను ఎలా చేశానో సేమ్ మీరు అలాగే మెజర్మెంట్స్ అనేవి ఏం లేవు. మీరు తీసుకున్న పేపర్ని బట్టి ఆ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. మీరు ఒకవేళ పెద్దది తీసుకుంటే మెజర్మెంట్స్ అలా ఉంటాయి. ఇది నోస్కి నేను తీసుకున్నాను. మీరు దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా ఇలాంటి క్రాఫ్ట్స్లో డ్రాయింగ్స్లో ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు మీరు కామెంట్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా వీడియోని చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇది నేను ఇయర్స్కి తీసుకున్నాను పాండాకి. ఇట్స్ మోస్ట్ క్యూట్ అండ్ సింపుల్ ఉండే పాండా ఇది. మనకి పాండా మనం చూస్తే కలర్స్ ఏమి ఉండవు, ఒక వైట్ అండ్ బ్లాకే కదా. సో నేను వైట్ పేపర్ అండ్ బ్లాక్ది తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం సెట్ అయిపోయింది దీనికి. అండ్ మీకు నేను నెక్స్ట్ దాంట్లో వీడియోలో మీకు ఎలా పెడతానంటే యూస్ఫుల్ కంటెంట్ ఉన్నవి పెడతాను. మీరు చేసిన క్రాఫ్ట్ ఇంట్లోనే ఖచ్చితంగా మీరు దాన్ని యూస్ చేసేది, లైక్ పెన్స్ పెట్టుకునేది కానీ లైక్ ఏమన్నా వస్తువులు పెట్టడానికి కానీ ఎలాంటి డిఫరెంట్ క్రాఫ్ట్స్ని మీకు నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా నేను వెళ్ళి చేశాను, ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. నేను చేసిన గ్రీటింగ్ క్రాఫ్ట్స్ జస్ట్ నార్మల్గా మీరు చూడడానికి మీ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మాత్రమే. అండ్ మీకు అందులో నేను సజెషన్స్ కూడా ఇచ్చాను. ఆ క్రాఫ్ట్స్ దేనికి యూజ్ అవుతాయి, మీరు దాన్ని ఎలా మోడిఫై చేయొచ్చు అని క్రియేటివ్ కూడా ఆలోచించమని కూడా మీకు చెప్పాను. చూసారు కదా, నేను ఐకి ఇలా పెట్టుకున్నాను అండ్ అందులో ఇంకొక బ్లాక్ డాట్ పెట్టాను. నేను ఎలా చేశానో మీరు అలాగే చేయండి, క్యూట్గా బాగుంటుంది. అండ్ నేను 2 ఐస్ని తీసేసుకున్నాను చూడండి. అండ్ మీరు మార్కర్స్ని యూజ్ చేస్తే బెటర్ స్కెచెస్ కంటే, ఎందుకంటే మార్కర్ అనేది కొంచెం బ్రాడ్గా థిక్గా పడుతుంది అండ్ తక్కువ టైంలోనే ఎక్కువ మనం ఫిల్ చేయగలం ఏమన్నా డ్రా చేయాలి అంటే. నేను ఇలా పేపర్కి 2 ఐస్ పెట్టాను. మీరు ఫెవికాల్ని యూజ్ చేయండి. ఫెవిస్టిక్ అంటే ఫెవికాలే బెటర్. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో తొందరగా స్టిక్ అవ్వకపోవడము జరగడము అలాంటివన్నీ నేను చూశాను. సో ఇలా మనం ఫెవికాల్ని తీసుకుంటే అది కొంచెం తొందరగా స్టిక్ అవుతుంది. ఈ ఫెవికాల్ అనేది ఏంటంటే కొంచెం టైం తీసుకొని బట్ బాగా స్టిక్ అవుద్ది. బట్ ఫెవికాల్ ఏంటంటే మంచిగా తక్కువ టైంలోనే తొందరగా స్టిక్ అయిపోతుంది, బాగుంటుంది. సో మీ దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్ తీసుకోండి. నేను అలా 2 ఐస్ని పెట్టాను చూడండి. మీరు ఒకవేళ ఓవెల్ షేప్లో కావాలంటే ఓవెల్ షేప్లో కూడా తీసుకోవచ్చు. ఈ కరెక్ట్ షేప్ అనే కాదు, మీరు షేప్స్ని డిఫరెంట్గా మీరు కట్ చేసుకోవచ్చు. బట్ నేను జస్ట్ నార్మల్ జనరల్గా ఇలా చెప్తున్నాను, ఇలా కట్ చేసుకోమని. నేను 2 ఐస్ని స్టిక్ చేశాను చూసారా.
అండ్ నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్ విషయానికొస్తే మీరు హ్యాండ్స్ తీసుకునే మెజర్మెంట్ అనేది ఈక్వల్‌గా ఉండేలా చూసుకోండి. ఒక హ్యాండ్ అనేది పెట్టినప్పుడు ఇంకొకటి పెద్దగా, చిన్నగా కాకుండా సేమ్ మెజర్మెంట్ తీసుకొని మీరు కట్ చేసుకోండి. ఇట్ విల్ వర్క్. అండ్ దానికి నేను 3 డాట్స్ పెట్టాను చూసారు కదా! ఇవి ఫింగర్స్ లాగా. మనం రియల్ పాండాని బయట చూసినప్పుడు ఫింగర్స్ అనేవి 3 మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. సో, అది కనిపించాలని ఇలా పెట్టాను. నా దగ్గర వాటర్ కలర్స్ ఉన్నాయి. నేను బయట తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్ పడింది, 20 రూపీస్‌కి. మీరు ఆ వాటర్ కలర్స్‌లో తీసుకొని యూజ్ చేయొచ్చు. చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి. నేను యూజ్ చేసింది మాత్రం అదే. అండ్ డీమార్ట్‌లో వెళ్ళి చూసాను. అందులో 6 కలర్సే ఉన్నాయి. అండ్ 100 రూపీస్ కనిపించుండే. సో, అందులో 6 కలర్సే ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు. బట్ ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది. సో, ఆ 2 కలర్స్ కోసం నాకు తీసుకోవాలని అనిపించింది, తీసేసుకున్నాను. అండ్ ఇవి ఇయర్స్. ఈ ఇయర్స్‌కి నేను ఏం చేశానంటే స్టిక్ చేయడం బదులు మనము టైం తక్కువ తీసుకునే ప్రాసెస్ ఏంటి అంటే నార్మల్‌గా కట్ చేసి ఏమంటారు అందులో చెక్కేద్దామని అనిపించింది. సో, నేను అలా కట్ చేసి అలా పెట్టేసాను. అది అలాగే ఉండిపోయింది. మనం కట్ చేసుకునే విధానం బట్టి ఉంటుందనుకుంటాను. మీరు దాన్ని జస్ట్ ఒక సింగిల్ స్ట్రిప్ కట్ చేసేస్తే అది ఇట్లా పెట్టగానే స్టిక్ అయిపోతుంది. మీరు అలా చేయండి. ఇప్పుడు నేను ఎలా చేశానో మీరు అలాగే చేయండి. అండ్ 2 సైజెస్ ఈక్వల్‌గా ఉండేలా తీసుకోండి. అండ్ కట్ చేసేటప్పుడు కూడా 2 ఒకేసారి కట్ చేసుకోండి. నేను ఇప్పుడు 2 టైమ్స్ కట్ చేశాను కదా! అది కూడా చేసేటప్పుడు కూడా మెజర్మెంట్ తీసుకొని కట్ చేశాను. మీరు కూడా అలాగే కట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కట్ చేసినప్పుడు ఏదైనా దానికి ఏమైనా లూజ్ అయిపోయింది అంటే మీరు దానికి గమ్‌తోని స్టిక్ చేయొచ్చు. నాకు ఫస్ట్‌లో కొంచెం అది జరుగుతున్నట్టు అనిపించింది. సో, మనం ఇవన్నీ పట్టుకొని అంతగా తిరగం కాబట్టి ఆహ్, ఉండిపోతుంది చాలా సేపే అది. అండ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి అండ్ నెక్స్ట్ మనం తీసుకునేది నోస్ మనకి ట్రయాంగిల్‌లోనే తీసుకుంటాం. ఎక్కువ తీసుకున్న నోసెస్ ఈవెన్ క్యాట్, ర్యాబిట్, లైక్ స్నేల్ అలాంటి వాటికి మనం ఎక్కువగా తీసుకునేది ఏంటంటే ట్రయాంగిల్ షేప్‌లోనే తీసుకుంటాం. సో, నేను కామన్‌గా యూజ్ చేసే ట్రయాంగిల్‌ని యూజ్ చేశాను ఇక్కడ. ఇలా జస్ట్ ఒక బ్లాక్ స్కెచ్‌తోని మౌత్‌కి అలా నేను పెట్టేసాను చూసారు కదా! మీరు అలా పెట్టొచ్చు. మీరు ఏమన్నా పాండావి బయట ఇమేజెస్ చూడొచ్చు. గూగుల్‌లో కానీ మీరు ఎక్కడైనా సెర్చ్ చేసినప్పుడు మౌత్ ఎలా ఉంటుందో చూడండి. అది ఎలా ఉంటుందో చూసేసి మీరు దాన్ని పెట్టొచ్చు. నాకు ఈ కామ్ కొంచెం సింపుల్‌గా అనిపించింది. సో, ఇలా నేను డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ విషయానికొస్తే కొంచెం మౌత్ కూడా ఆహ్, అండ్ దానికి బ్లషెస్ నేను పాండాకి కొంచెం బ్లష్ ఇద్దామనుకున్నాను. సో, అప్లైడ్ పింక్ రిల్లీ క్యూట్ ఉంటుందని చెప్పేసి అలా వేశాను. మీరు రెడ్ వేసుకోవచ్చు, స్కై బ్లూ కూడా వేసుకోవచ్చు. స్కై బ్లూ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ కలర్ టు బ్రైట్ అండ్ ఎలిగెంట్‌గా కనిపించడానికి. అండ్ హ్యాండ్స్ దగ్గరికి వచ్చాను నేను. ఆ హ్యాండ్స్‌ని కూడా నేను తీసుకున్న పేపర్ కొంచెం స్టిఫ్‌గా ఉంది కంపేర్ టు వైట్ పేపర్. సో, నేను దాన్ని స్టిక్ చేసినప్పుడు 2, 3 టైమ్స్ కొంచెం టైం తీసుకొని స్టిక్ చేయాల్సొచ్చింది. అండ్ ఒకటి ఆల్రెడీ అప్లై చేశాను. సేమ్ మెజర్మెంట్స్‌తోని నేను ఇంకొక దాని హ్యాండ్‌ని కూడా అప్లై చేశాను. చూడండి స్టిక్ చేశాను. ఇంత సింపుల్ అండ్ క్యూట్ టైం తక్కువగా తీసుకొని చేసే క్రాఫ్ట్స్‌లో ఇదొకటి. నేను చేసిన వీడియోస్ అని మీరు వెళ్ళి చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ చాలా తక్కువ టైంలోనే చేశాను. హాఫ్ అన్ అవర్ లోపలనే ఉన్నాయి. క్రాఫ్ట్ చేయడం చాలా టఫ్ అని అనుకుంటారో లేదండి, ఇది చాలా ఈజీ. నేను మంచి మంచి వీడియోస్ మీకు నేను పెట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను అని అండ్ మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా నేను వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను. ఈవెన్ స్టడీ పరంగా కాను, జాబ్స్లో కాను, ఎలాగైనా కానీ. చూసారా, ఇట్స్ క్యూట్ పాండా అనేది రెడీ అయిపోయింది మనకి. ఇది మనం బయట ఎక్కడైనా పెట్టినప్పుడు చాలా క్యూట్గా బాగుంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక షేర్ చేయండి. ఐ విల్ బి ద మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. బాయ్.